అందరికీ నమస్కారం. ఈ వీడియో క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో పెడుతున్నాను. ఎందుకంటే అసలు మన దేశంలో ఉండే మన వాళ్ళకున్న భయాలు, ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్లకు సంబంధించి, గోల్డ్కి సంబంధించి ప్రపంచానికి ఎవరికే ఉండవు. ఈరోజు యాక్చువల్గా బడ్జెట్, దాంతో సండే అయినా సరే స్టాక్ మార్కెట్లు ఓపెన్ చేశారు. మార్నింగ్ బడ్జెట్ ప్రవేశపెడుతుండగానే మొత్తం 53,47,000 కోట్లు బడ్జెట్ 2026-27కి సంబంధించి. సో ఇంకా అందులో మార్పులు చేర్పులు ఉంటాయి, కొన్ని తక్కువలు ఎక్కువలు ఉంటాయి. మొత్తం అనలైజ్ చేసారు. రేపు అయితే ఈజీగా ఎవరెవరికి ఎంత, ఏ స్కీమ్కి ఎంత, ఎవరికి లబ్ధి చేకూడదు ఏంటని. అరే ఫార్మల్గా ఏదో చెప్తూ పోయింది. కోర్స్ ఇండెప్తో వెళ్ళి ఉండొచ్చులే. కానీ అసలు సెన్సెక్స్, దట్ మీన్స్ బిఎస్సి 2,400 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ, ఎన్ఎస్సి ఇది వచ్చాక 700 పాయింట్ల పైచులకు పడిపోయింది. నేను అనుకున్నా కాసేపులో ఖచ్చితంగా కరెక్షన్ జరుగుతుంది, పెరిగిద్దిలే అని. ఇప్పుడు వచ్చేసి అరౌండ్ నిఫ్టీ వచ్చేసి 300 పాయింట్ల మైనస్లో ఉంది, ఇది వచ్చేసి 1,000-1,200 మైనస్లో ఉంది. సో ఇదే మూమెంట్లో వెండికి సంబంధించి, బంగారానికి సంబంధించి ఏమంటే దాన్ని ఫ్యూచర్స్ అండ్ మల్టీ కమ్యూనిటీ ఎక్సెస్ రెండింటిలో కూడా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, వెండి వచ్చేసి ఏకంగా రెగ్యులర్ మార్కెట్ కదండి, ఈ ఫ్యూచర్స్ తర్వాత మల్టీ కమ్యూనిటీ ఎక్సెస్ సంబంధించి 26,000 రూపాయలు పడిపోయింది. లాస్ట్ 2-3 డేస్లో 95,000 లక్ష దాదాపు పడిపోయింది వెండి. ఇప్పుడు 2,62,000 చిల్లర వెండి కేజీ నడుస్తూ ఉంది. తర్వాత బంగారం వచ్చేసి కూడా 1,47,000 చిల్లర నడుస్తూ ఉంది 10 గ్రాములకి సంబంధించి. వీటికి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే, గత 2-3 రోజులు చెప్తూనే ఉన్నాను కదా, ఈ 2 రోజులు కొంచెం ఓపిక పట్టాడు. మీ దగ్గర ఉన్న బంగారాన్ని కానీ వెండి కానీ భయపడి మాత్రం అమ్మకండి. ఈ 2 రోజులు కొంచెం మార్కెట్ స్టేబుల్ అవుతుంది. అప్పుడు బంగారం కొనాలా, వెండి కొనాలా, లేదా ఎక్కడ నువ్వు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మాత్రం భయంకరమైన కరెక్షన్ జరుగుతూ ఉంది. వెండి అయితే పడుతూనే ఉంది, బట్ ఒక స్టేజ్కి వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ నెమ్మదిగా స్టార్ట్ అయింది. ఈసారి అడ్డదడ్డం కదా పెరగదని అనుకుంటున్నాం, బంగారం కానీ వెండి కానీ. బంగారం మాత్రం పడినా కానీ 1,35,000 దాకా రావచ్చు. ఇక అంత మిస్ పడదని అనుకుంటున్నాం. మళ్ళీ పెరగడం స్లోగా పెరిగిద్ది. టకటక పెరగడం అంటే వెండి పెరుగుతుంది మనం అనుకున్నాం కదా, బట్ ఈసారి వెండికి ఆ ఛాన్సెస్ నాకు అనిపిస్తుంది. భారీగా పెరగడం ఉండకపోవచ్చు ఈసారి అయితే. మొన్న మధ్య కూడా 2,20,000 దాకా వెళ్ళిపోయి 1,50,000-1,40,000 పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ టకటక పెరుగుతూ వచ్చేసింది. మధ్యలో 2 నెలలు 3 నెలలు గ్యాప్ తీసుకుంది. ఈసారి అలా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈసారి అంత సెట్ అయ్యేటట్టు కనిపిస్తుంది. ఓవరాల్ నేను అనేది ఏంటంటే, ఒక రేటు పెట్టుకోండి బంగారానికి సంబంధించి. ఈ రేటుకి వస్తే కొనుక్కుందాం, పడింది కదా కొనుక్కోండి, ఏం కాదు. మీరు కొన్న తర్వాత ఇంకా పడినా కానీ అస్సలు భయపడద్దు, ఉంచుకోండి, ఏం కాదు, ఇంకా పెరిగిద్ది. వెండి కూడా ఒక రేటుకి వచ్చింది, అరే ఇప్పుడు కొందాంరా, కొనుక్కోండి. పడ్డా కానీ భయపడకండి, ఉంచుకోండి, మరలా పెరిగిద్ది. దానికోసం ఈ వీడియో. ఇక ఓవరాల్గా అన్నప్పుడు ఈ బడ్జెట్కి సంబంధించి అయితే లేడీస్కి వరాలు ఉన్నాయి, ఏపీకి వరాలు ఉన్నాయి, తెలంగాణకు వరాలు ఉన్నాయి. ఓవరాల్గా సెమీ కండక్టర్ల వైజ్ కానీ విశ్వగురువుగా భారతదేశం ఉండటం కోసం ఈ బడ్జెట్ నాకైతే అనిపిస్తూ ఉంది.